అందరికీ నమస్కారం. ఈరోజు మనం పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటి? నెగెటివ్ థింకింగ్ అంటే ఏంటి? అనేటువంటి ఒక టాపిక్ పైన మనము ఈరోజు కొంతవరకు చెప్పుకుందాం. పాజిటివ్ థింకింగ్ అనేటువంటిది, నెగెటివ్ థింకింగ్ అనేటువంటిది ఈ రెండు ఏ విధంగా ఉంటాయో ప్రతి ఒక్క మనిషిలోనూ మంచివాడు ఉంటాడు, చెడ్డవాడు ఉంటాడు. తర్వాత మన్ పగలుంటుంది, రాత్రి ఉంటుంది, స్వర్గం ఉంటుంది, నరకం ఉంటుంది. ఈ విధంగా రెండు రకాలైనటువంటి ఇవి ఉంటాయి. దాని గురించి ఇప్పుడు ఏంటంటే పాజిటివ్ థింకింగ్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, నెగటివ్ థింకింగ్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక మంచి కారు కొనింటారు. మనం ఏ కారు అయినా చెప్పుకోవచ్చు, మెర్సిడెస్ బెంజ్ కార్ అని. ఇంకా దానికన్నా సుపీరియర్గా ఉండేటువంటి కారును కొనుక్కుంటారు వాళ్ళు. మరి కారు కొన్నటువంటి వాళ్ళు షెడ్లో పెట్టారు కదా, ఏం చేస్తారు? అలా బయటికి వెళ్తాము, కొంచెం పిక్నిక్ లాగా వెళ్దామని ఏం చేస్తారు, ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఫోల్డింగ్ టేబుల్, చైర్స్ తీసుకొని దాంతోపాటు వాళ్ళు స్నాక్స్, ఫ్లాస్క్లో టీ పోసుకొనేసి వాళ్ళు కారులో బయలుదేరుతారు. కారులో బయలుదేరిన తర్వాత కొంత దూరం పోయిన తర్వాత, అంటే సిటీ అవుట్స్కట్స్ దాటేసి చాలా దూరం వెళ్ళిపోయింటారు. ఈ విధంగా పోయేటప్పుడు ఏమవుతుందంటే ఒక్కసారిగా క్లైమేట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. ఏ విధంగా చేంజ్ అయిపోతుందంటే క్లౌడీగా అయిపోతుంది, బ్లాక్గా అయిపోతుంది అన్నమాట. అంటే అప్పుడో ఇప్పుడో కుంభవృష్టి పడుతుంది అని అంటారు కదా, ఆ విధంగా ఏర్పడుతుంది అన్నమాట సిచ్యువేషన్, అట్మాస్ఫియర్. ఆ విధంగా ఏర్పడే లోపల వాళ్ళు సిటీ దాటేసి చాలా దూరం వెళ్ళిపోయినారు కదా. ఇంకా కారు ఏ విధంగా ఉంటుంది, బయటంతా కూడా డర్టీ అయిపోయి ఉంటుంది, బురద అయిపోయి ఉంటుంది. మరి ఆ విధంగా పోతూ ఉంటే కొంచెం దూరం పోయిన తర్వాత ఒక మనిషి ఆ గొన సంచి ఆ తల మీద పెట్టుకొనేసి ఎదురు చూస్తూ ఉంటాడనమాట. వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ కారులో నుంచి అతన్ని చూస్తారు. మరి వీళ్ళ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందంటే, అక్కడ ఒక మనిషి నిలబడ్డాడు, అతను మనకు లిఫ్ట్ అడుగుతాడేమో. ఒకవేళ సపోజ్ లిఫ్ట్ అడిగితే అతన్ని మనము కారులోకి ఇన్వైట్ చేస్తే కన్నా ఆల్రెడీ బయట కార్ అంతా ఖరాబ్ అయిపోయింది. మరి అతన్ని లోపలికి ఇన్వైట్ చేస్తే లోపల కూడా బురద అయిపోతుంది. మరి అతన్ని మనం ఎక్కించుకుందామా వద్దా, ఇది పక్కన పెట్టిన తర్వాత అసలు మనం కార్ని అతను నిలబడమని చెప్తున్నాడు కదా, మనం కారు నిలబెడితే ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది, నిలబెట్టకుండా ఏ విధంగా ఉంటుంది అని ఒక రెండు రకమైనటువంటి డిస్కషన్ వాళ్ళలో జరుగుతుందన్నమాట. సరే, అతను అక్కడ దూరంగా నిలబడినటువంటి అతను కారు యొక్క లైట్ ఫోకస్లో ఆపండి అని చెయ్యి పైకెత్తి స్టాప్ చేస్తూ ఉంటాడు. వీళ్ళు ఏమనుకుంటారు, సరే మనం ఆపినామనుకోండి ఏమైపోతుంది, అతన్ని లోపలికి ఇన్వైట్ చేయాలి, వెళ్ళిపోదామా అని అనుకుంటే అది బాగుండదు. అంటే ఆపడము అనేటువంటిది, కారు ఆపడం అనేటువంటిది ఒక ఆలోచన పాజిటివ్ థింకింగ్గా ఉంటుంది. వెళ్ళిపోదాము, అతన్ని ఆపకుండా, అతను చేయెత్తుతున్నాడు కదా, ఆయన కూడా ఆపకుండా వెళ్ళిపోదాము అనేటువంటిది నెగిటివ్ థింకింగ్గా ఉంటుంది అన్నమాట. సరే, ఏం చేస్తారు, కొంచెం దూరం పోయిన తర్వాత తీరా దగ్గరికి వెళ్ళిన తర్వాత అతను ఆపేస్తాడు. ఆపేసిన తర్వాత డ్రైవర్ అతను ఏమంటాడంటే, కారు ఓనరు లిఫ్ట్ కావాలన్నా అని అడుగుతాడు. లిఫ్ట్ కాదు సార్, మీకోసమే నేను ఇక్కడ ఉన్నాను అని అంటాడు. మా కోసం ఎందుకున్నావు నువ్వు ఇక్కడ అని అంటే, ఇప్పుడు మీరు వెళ్తున్నారు కదా, వెళ్ళేటువంటి ఇప్పుడు పడ్డటువంటి వర్షానికి అక్కడ ఎదురుగా ముందుగా ఒక బ్రిడ్జ్ ఉండింది, ఆ బ్రిడ్జ్ అంతా కూడా కొలాప్స్ అయిపోయింది. మీరు అలాగనే ఈ చీకట్లో వెళ్ళిపోయినారంటే మీరు బ్రిడ్జి పైనుంచి కింద పడి మీకు ప్రాణహాని జరుగుతుంది, అది మీకు చెప్దామని నిలబడ్డాను సార్ అని అంటాడు. అంటే అతను ఎంత రిస్క్ తీసుకొని అక్కడ నిలబడ్డాడు, వీళ్ళ యొక్క
లైఫ్ని సేవ్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే అతడు అక్కడ నిలబడ్డాడు. అంటే ఆ పాజిటివ్ థింకింగ్ ఒక్క నిమిషం, ఒక సెకండ్, నిమిషం కూడా కాదు, ఒక సెకండు నిలబడకుండా పోయింటే కనుక వాళ్ళ యొక్క ప్రాణాలు పోయేటువంటిది. పాజిటివ్ థింకింగ్గా ఆలోచన చేశారు, నిలబడి అడిగినారు లిఫ్ట్ కావాలని, లేదని చెప్పినారు. ఈ విధంగా ఆవగింజంత అయినా ఆ పాజిటివ్ థింకింగ్ అనేటువంటిది మనిషిలో ఉంటే వారి యొక్క లైఫ్ను చేంజ్ కావచ్చు, వాళ్ళ యొక్క లైఫ్ సేవ్ కూడా కావచ్చు. ఇది పాజిటివ్ థింకింగ్, నెగటివ్ థింకింగ్. మీకంతా బాగా అర్థమైపోతుంది అని అనుకుంటున్నాను. మరొకసారి ఇంకొక టాపిక్తో మీ ముందుకు వస్తాను. నమస్కారం.